హాయ్ అండి, కంగ్రాచులేషన్స్ టు Olga Media for 18 million subscribers. శివన్నగూడెం ఇదేనా? అవును పాప, ఛీ, బురద. ఇది తుడుచుకుంటే పోతుందిలే. ఏం కావాలి? నేను సునీల్ కోసం వచ్చాను. ఇంతకీ సునీల్ ఎక్కడా? హాయ్ రా. ఎవతివే నువ్వు? భూతగ్రహం నుంచి వచ్చిన బురద భూతంలో ఉన్నావు. నేన్రా, నీ 10th క్లాస్మేట్ మేఘ్నాని. మర్చిపోయావా? హే మేఘనా, ఆ, నువ్వా? ఇదేంటి బూరెలా ఊగిపోయావు? ఆయన ఎప్పుడొచ్చావు నువ్వు? సరే గాని బురదేంటి ఒంటి నిండా? ఇది ఏంటంటే, సర్లే, పక్కన గెస్ట్ హౌస్ ఉంది, వెళ్ళి కడుకుందురా. అలాగే అంటే మనిద్దరం ఇప్పుడు కలిసి స్నానం చేస్తామన్నమాట. మేడం, మేడం, ఓ మేడం. ఏ, నువ్వెవరు? ఈ బంగ్లా తోటమాలిని. సునీల్ ఉండాలి కదా. అప్పుడే వెళ్ళిపోయారు. మిమ్మల్ని లోపలికి వెళ్ళి కడుక్కోమన్నా. అప్పుడే వెళ్ళిపోయాడా? సునీల్, ఇదేదో గొడవలా ఉందే. సార్ నమస్తే సార్, నేను శివన్నగూడెం నుంచి సార్. ఇక్కడ కొట్టుకుంటున్నారు సార్. నా బ్లడ్ చూడాలంటే బ్యాక్ నుంచి కొట్టాలరా. ఫార్మ్ ఏ లైన్. ఈ షాట్ కొట్టింది ఎవర్రా? కొట్టింది నేనే. ఇమ్మ తిరిగిందా? గోడంలోకి తీసుకుపోదాం రండ్రా నా కొడుకుని.
అందరూ జాగ్రత్తగా వినండిరా. వాడికి ఎవరు దొరకొద్దు. వీడు దొరికితే మనం దొరికినట్టే కదన్నా. చూడు, వచ్చేది ఎవరో తెలుసా? ఎస్ఐ రమణ. వాడు పెద్ద ఎన్కౌంటర్ స్పెషలిస్టు. వాడి టార్గెట్ అంతా మా అయ్యగారే. ఇప్పుడు నువ్వు దొరికినా మేం దొరికినా వాడు టార్గెట్ రీచ్ అయినట్టే. అందుకే ఎవరు దొరకొద్దు. గయప్. రేయ్, వాడికి దొరకొద్దురా. వాడికి దొరికామంటే ఎన్కౌంటరే. రండ్రా. ఓకేనా? రేయ్, వచ్చాడ్రా మన మమ్ముడు. పారిపోదాం పదండ్రా. అమ్మో, గన్ను, రండ్రా. అన్నా, నా తప్పేం లేదన్నా. కరెక్ట్ టయానికి ఎస్ఐ గాడు వచ్చాడు. పొడిచే టైంకి వచ్చాడన్నా. మిస్ అయ్యాడన్నా నా కొడుకు. నా తప్పేం లేదన్నా. నమస్తే భాయ్. మీరు ఈ మనీని తీసుకుని షిప్ యార్డు పక్కనున్న 120 ఎకరాల లీజు పేపర్ల మీద రెవెన్యూ మినిస్టర్ సంతకం చేయిస్తే చాలు. మిగతాదంతా నేను చూసుకుంటాను. నేను కంపెనీని పెడితే వాతావరణం కాలుష్యం అవుతుందన్న ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలను ఎలా దారికి తెచ్చుకోవాలో హోమ్ మినిస్టర్ చూసుకుంటారు. ఎటొచ్చి ఆ రెవెన్యూ మినిస్టర్ గాడే డబ్బులకు లొంగట్లేదు. ఆ పని మీ వల్లే అవుతుందని తెలిసి వచ్చాను భాయ్. నమస్తే బాయ్. శివనగూడెం సర్పంచ్ పరమేశం కొడుకుని నేను. సాంబా, ఆ ఫోటో ఇవ్వు. ఇదిగో బాయ్, ఆ నలుగురు కుర్రోల ఫోటో. అయ్యా, ఆ నలుగురు కుర్రాళ్ళను తప్పిస్తే మా అయ్యగారు ఎంత డబ్బైనా ఇస్తా అన్నారు. ఉంటాను బాయ్. ఉంటానయ్యా. అరే ఊరుకోరా. అబ్బా, బావాయి కొత్త బట్టలు ఎంత ముద్దొస్తున్నాడో. అచ్చం సినిమా హీరోలాగున్నాడు. వాడు సినిమా హీరోలా ఉండవేంట్రా? మొగోడిని చూస్తే చాలు ఎగిరి గంతేస్తాం. కంట్రోల్ కంట్రోల్. నాకైతే వీడు పగటి వేషగాన్లా కనపడుతున్నాడు రా. వర్మ, ఏంద్రే గెటప్? మన ఏరియాకు పెద్ద రాజకీయ నాయకుడు వచ్చాడనుకున్నా. నేను గుడ్డు కింద చూసా రాజకాన్ని వాసన వస్తుంది. ఏంద్రే ఈ తలతల్లో వైట్ అండ్ వైట్ వేసి అమెరికా వైట్ హౌస్ లో మెరిసిపోతున్నావు. ఎన్ని జతలు కొట్టించుకున్నావు బాయా? కొట్టించుకోవడం ఏంట్రా చండాలంగా? ఎన్ని కుట్టించుకున్నావని అడగాలి. ఒరే ఫ్రూటీ, చూసొచ్చావా? నాకెందుకో ఈ డ్రెస్ గురించి బాగా డౌట్ గా ఉందిరా.
అరే బట్టవాజా నిన్నరా ఏయ్. రేయ్ బట్టలు ఐరన్ చేసి తీసుకొస్తానని చెప్పి వేసుకొని తిరుగుతావురా నీకోసం ఊరంతా తిరిగి తిరిగి పిచ్చెక్కిపోయిందిరా రేయ్ నేను వెళ్ళాల్సిన ట్రైన్ కూడా వెళ్ళిపోయిందిరా రేయ్ నాకు రావాల్సిన ఎంపీటీసీ సీట్ కూడా గోవిందా చేస్తే కదరా రేయ్ నిన్ను మాత్రం వద్దారా రేయ్ నిన్ను ఏం చేస్తున్నారా ఇడు నా రాజకీయ జీవితం మొత్తం ఒక్క గంటలో నాశనం చేసావు కదరా నిన్ను వదలరా రేయ్ నువ్వెదురా పళ్ళు తమ్ముతున్నావు అమ్మా